అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రోజన్ షోల్డర్ ఈ కండిషన్ అనేది ఎవరిలో ఎక్కువగా మనం చూడొచ్చు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమిటి, రావడానికి గల కారణాలు ఏంటి, సో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆర్థో మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అరుణ్ రెడ్డి గారు ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్, మదీనగూడ. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అంటే సాధారణంగా డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ చూస్తూ ఉంటామని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎలాంటి వరకు ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ మనకి తెలుస్తుంది? ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకు సర్వసాధారణంగా చూసే షోల్డర్, మనకు ఓపీడీ బేసిస్లో చూసే షోల్డర్ పెయిన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫ్రోజన్ షోల్డర్. బేసికల్గా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే, మనకు బేసిక్ షోల్డర్ మోడల్ చూసుకున్నట్టయితే మనకు ఇది వెనకాల షోల్డర్ బ్లేడ్, ముందు కాలర్ బోన్, అట్లనే ఇది మనకు షోల్డర్లో బాల్. ఈ జాయింట్లో మనకు షోల్డర్ చుట్టూతా కూడా మనకు క్యాప్సూల్ అనే ఒక పొర ఉంటుంది. అయితే వేరియస్ కారణాలు అనుకోండి, మనకు మీరు అన్నట్టుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏదైనా ఇంజరీ అయిన తర్వాత మనం లాంగ్ టర్మ్ ఇమ్మొబిలైజేషన్ అంటే ఎక్కువ రోజులు ఏదైనా ఫ్రాక్చర్ అవ్వడం కానీ, ఇంకోటి ఏదైనా ఇంజరీ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు దాన్ని కదపకుండా షోల్డర్ని అలాగే ఉంచినట్టు అయితే, లేదు అంటే ఏదైనా స్ట్రోక్ పేషెంట్స్, ఏదైనా పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ కదలికలు ఉండవు. కాబట్టి ఇటువంటి వాళ్ళల్లో ఏమవుతుందంటే, ఈ క్యాప్సూల్ అనే పొర ఏదైతే ఉందో, ఈ క్యాప్సూల్ అనే పొర ఒక్కసారిగా టైట్ అయిపోతుంది. టైట్ అయిపోవడం వల్ల మనకి షోల్డర్ అనేవి మూమెంట్స్ యాడిక్వేట్గా రావు. సో ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి పెయిన్ ఎక్కువగా ఉండడం, గ్రాడ్యువల్గా మూమెంట్స్ రీజనబుల్గా ఉండడం, గ్రాడ్యువల్గా మనకు పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ పెయిన్ అనేది తగ్గుతూ పోయి గ్రాడ్యువల్గా ఈ మూమెంట్స్ అనేవి రీగెయిన్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ బేసికలీ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఓవర్ టైంలో, అంటే డిసీజ్ ప్రాసెస్ అనేది అయిపోయే టైంకి మళ్ళీ ఆ మూమెంట్స్ అనేవి యూజువల్గా మనకు రీగెయిన్ అవుతూ ఉంటాయి. ఇది యూజువల్గా మనకు ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు విమెన్లో మెనోపాజ్ టైంలో కూడా ఫ్రోజన్ షోల్డర్ అనేది చూడొచ్చా వాళ్ళలో కండిషన్? యూజువల్గా ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎవరిలో అయినా రావచ్చు. ఒకటి మగవాళ్ళలో రావచ్చు, లేడీస్లో రావచ్చు. కాకపోతే కామన్గా మిడిల్ ఏజ్డ్ లేడీస్లో కొంచెం కామన్గా చూస్తూ ఉంటాం. దీనికి ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు, కానీ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లం. ఓకే, సో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి సార్? బేసికల్గా మనం ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ప్రాబ్లమ్ని 3 స్టేజెస్గా విభజిస్తూ ఉంటాం. ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, మనకు మూమెంట్స్ ఇంకా ఇంటాక్ట్గానే ఉండి, అంటే షోల్డర్ మూమెంట్స్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. అంటే దిస్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్. ఇన్ఫ్లమేటరీ ఫేజ్లో ఏంటంటే షోల్డర్లో మూమెంట్స్ అనేవి ప్రిజర్వ్ అవ్వకుంటూ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అలాగే గ్రాడ్యువల్గా దాన్ని అలానే వదిలేసినట్టు అయితే గ్రాడ్యువల్గా స్టిఫ్నెస్ అనేది స్టార్ట్ అయిపోయి ఓవర్ టైంలో మనకు డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది పడడం, అంటే మనం బట్టలు వేసుకోవాలనుకున్నా కానివ్వండి, అంటే రోజు కుకింగ్ చేసుకునే వాళ్ళు కుకింగ్ చేసుకోవాలన్నా, మన జాబ్ పరంగా ఏదైనా షోల్డర్ మూమెంట్స్ అవ్వాలన్నా, వీటిల్లో కూడా మనకు షోల్డర్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ఓవర్ టైంలో మనకు ఈ పెయిన్ అనేది చిన్నగా సెటిల్ అవుతూ పోయి ఆ స్టిఫ్నెస్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. ఇవన్నీ దీన్ని 3 ఫేజెస్లో డివైడ్ చేసుకోవడం. ఎట్ ద సేమ్ టైం ఇదేంటంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే ఓవర్ టైంలో మనం ఏం చేసినా చేయకున్నా కూడా గ్రాడ్యువల్గా దానంతట అదే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ టైంలో, ఈ 6 to 9 months టైంలో ఏదైతే మనకు ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుందో, ఆ టైంలో మనకు నొప్పి విపరీతంగా ఉండడం, ఏ పని చేసుకోవాలన్నా నొప్పి రావడం, నైట్ పెయిన్స్ అంటాం. రాత్రి పడుకున్నప్పుడు నొప్పులు రావడం. అంటే చాలామందికి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. అంటే ఈ నొప్పి వల్ల సడన్గా రాత్రి సడన్ ఉలికిపడి నిద్ర లేవడం, అంటే పెయిన్ వల్ల. ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల మనకు వీటికి, సో దీని మూలంగా ఫీవర్ అలాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటుందా? దీనివల్ల యాజ్ సచ్ ఫీవర్ ఏముండదు. కాకపోతే మనకు ఆ ఫీవరిష్ ఫీలింగ్ ఉండడం, సెన్సేషన్ ఉండడం, దట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ పెయిన్ వల్ల అనిపిస్తూ ఉంటుంది తప్ప దీనివల్ల ఫీవర్ అనేది ఏముండదు. కాకపోతే ఇవన్నీ కూడా ఓవర్ టైంలో సెటిల్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ డిసీజ్ ప్రాసెస్ని మనం కొంచెం ఇంటెన్సిటీ తక్కువ చేసుకోవడానికి, మన డే టు డే లైఫ్ ఈ పెయిన్ వల్ల కొంచెం ఈజీ అవ్వడానికి మనకు వేరియస్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు. ఏంటి, కేవలం మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు అంటారా, లేకపోతే సర్జరీ వరకు వెళ్ళాల్సిన నెసెసిటీ దీనికి ఏమైనా ఉంటుందా? మెజారిటీ టైమ్స్ మనకు మెడిసిన్ వాడుకోవడం, ఫిజియోథెరపీ చేయడం లో చాలా వరకు పేషెంట్స్కి నయం అవుతూ ఉంటుంది. కాకపోతే కొందరు పేషెంట్స్లో మాత్రం పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా డే టు డే యాక్టివిటీస్, అంటే చిన్న అన్నం తినేటప్పుడు షోల్డర్ కదిపినా సివియర్గా నొప్పి రావడం, లేకపోతే చిన్న ఇంట్లో పనులు చేసుకోవాలంటే, పర్సనల్ పనులు చేసుకోవాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా,
ఇవన్నీ కూడా అందరూ రోజు చేసుకునే పనులు. వీటిలలో కూడా మనకు పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది కొందరికి. ఇటువంటి వాళ్ళకి మాత్రం మనం ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే మనకు ఏదైతే మూమెంట్ డెఫిసిట్ ఉందో, లేకపోతే ఏ మూమెంట్ అయితే టైట్ ఉందో ఆ డైరెక్షన్ని మనం స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. అంటే గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ వల్ల అది చిన్నగా స్ట్రెచ్ చేసుకుంటూ పోతూ ఉంటే మేబీ ఓవర్ టైంలో ఆ మూమెంట్స్ అనేవి రీగెయిన్ అవ్వడం, ఆ పెయిన్ అనేది సబ్సైడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫిజియోథెరపీలో కూడా మనకు నొప్పి తగ్గని వాళ్ళు ఉంటారు. ఈ నొప్పి తగ్గని వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పెయిన్ తగ్గించడానికి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఒకటి చేయొచ్చు. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు లోకలైజ్డ్, అంటే లోపల జాయింట్ లోపల ఉన్న ఈ క్యాప్సూల్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా తగ్గిపోయి మనకు మళ్ళీ ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే కనుక మనకు ఓవరాల్గా రికవరీ ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి సర్జికల్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్లో వచ్చేసి ఒకటి హైడ్రోడైలేషన్ అంటాం. అంటే మనకు అనస్థీషియాలో లోపల జాయింట్ లోపలికి హై ప్రెషర్లో సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం. దీంతో ఏమవుతుంది అంటే క్యాప్సూల్ అనేది రిలీజ్ అయిపోయి మళ్ళీ సేమ్ థింగ్ మనకు ఆ మూమెంట్స్ అనేవి, ఆ పెయిన్ అనేది తగ్గిపోయి మూమెంట్స్ అనేవి రిగైన్ అవుతూ ఉంటుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి మ్యానిపులేషన్ అండర్ అనస్థీషియా అంట. దీంతో ఏం చేస్తామంటే మనకు ఇబ్బంది పడే వారికి అనస్థీషియాలో షోల్డర్ని బాగా కదిలిస్తాం ప్రెషర్ తోటి. దీంతో ఏమవుతాయంటే లోపల ఉన్న క్యాప్సూల్లో ఉన్న అతుకులు కానివ్వండి, ఆ టైట్నెస్ కానీ రిలీజ్ అయిపోయి మళ్ళీ షోల్డర్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా దీన్నే మనం ఆర్థ్రోస్కోపీలో కూడా కరెక్షన్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకసారి అట్లా స్టెరాయిడ్ తీసుకొని సెట్ చేసిన తర్వాత మళ్ళీ రాదు అని ఏమి ఉండదంటారా? వస్తుందా? వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆల్బెట్ వచ్చే అవకాశాలు తక్కువ. కాకపోతే వచ్చే అవకాశాలు ఫ్యూచర్లో మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రివెంటివ్ కేర్ అసలు ఏం తీసుకోవాలంటారు ఇది రాకుండా? అసలు ఒకసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, షోల్డర్ని యాడిక్వేట్గా అంటే సరిపడా కదిలించడం, షోల్డర్ మూమెంట్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఓవర్లుక్ చేయకుండా ఆన్ టైం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని కారణం వెతుక్కొని దాని ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నట్టయితే కనుక మనకి ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్, అంటే ఎక్కువ రోజులు దాన్ని షోల్డర్ని ఎటు కదపకుండా ఉంచాల్సిన అవసరం అవాయిడ్ చేసుకుంటే మనకి ఫ్రోజన్ షోల్డర్ అనేది లాంగ్ టర్మ్ లో కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి. సో ఫ్రోజన్ షోల్డర్ లో కేవలం షోల్డర్ వరకు మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటుందా? ఇతర భాగాలు కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? షోల్డర్ ఇబ్బంది అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్ అనేది యాజ్ సచ్ షోల్డర్ ప్రాబ్లమే. కాకపోతే మనకు పెయిన్ వచ్చేసి మాత్రం మనకు రేడియేట్ అవుతుంది. మెడల కింది భాగం నుండి మొదలు పెట్టినట్టయితే ఒక్కొక్కసారి మోచేయి వరకు కూడా మనకు కొంచెం రేడియేషన్ లాగా అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు చూసిన వాటిల్లో ఇప్పుడు ఆర్థ్రోస్కోపీలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి షోల్డర్. దీంట్లో ఈ ఆర్థ్రోస్కోపీ చాలా సెలెక్టెడ్ పేషెంట్స్లోనే చేస్తూ ఉంటాం. ఎవరైతే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ షోల్డర్ పెయిన్ ఈ ఫిజియోథెరపీ తోటి కానివ్వండి, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తోటి కానివ్వండి, వేరే నాన్ సర్జికల్ మెథడ్స్లో ఎప్పుడైతే మనకు రికవరీ అనేది రావట్లేదో అటువంటి వాళ్ళకి మనం ఆర్థ్రోస్కోపీ సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తాము, మనము ఈ జాయింట్ లోపలికి ఒక చిన్న కెమెరా పాస్ చేసేసి ఈ క్యాప్సూల్ ఏదైతే టైట్ ఉందో ఆ టైట్ ఉన్న క్యాప్సూల్ సెలెక్టివ్గా రిలీజ్ చేస్తాం. ఈ రిలీజ్ చేసినట్టయితే మనకు ఇమ్మీడియట్గా పెయిన్ రిలీఫ్ రావడం, దాంతోపాటు ఇమ్మీడియట్గా షోల్డర్ మూమెంట్స్ అనేవి రికవరీ అవుతూ ఉంటాయి. మనకి ఇదైతే కైండ్ ఆఫ్ షార్ట్ కట్ లాగా అనుకోండి. మనం ఈ 9 months ఫిజియోథెరపీ చేసి ఇదంతాకి మనకు ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ అనేది షార్ట్ కట్ లాగా మేబీ ఫ్యూ వీక్స్లో మనకు ఆ పెయిన్ అనేది తగ్గిపోయి మనకు రికవరీ అనేది ఈజీగా చూస్తాం. అంటే చాలా మందిలో ఉన్న భావన ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో, సో దానికి బదులు మనం సర్జరీ వెళ్ళొచ్చా అని కామన్గా మనము చాలా మందికి ఉండే ఐడియా, ఇది డౌట్. బేసికల్గా ఏంటంటే మనకు ఇచ్చేది ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది కూడా లోకలైజ్డ్ స్టెరాయిడ్. అది మనము జాయింట్లో కానివ్వండి, ఇన్ అండ్ అరౌండ్ జాయింటే ఇస్తాం కాబట్టి మనకు సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే బ్లడ్లోకి మనం లాంగ్ టర్మ్ స్టెరాయిడ్ తీసుకునే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఈ లోకలైజ్డ్ స్టెరాయిడ్లో పెద్దగా రావు. కాబట్టి మనం స్టెరాయిడ్ అనేది యూజువల్గానే సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రోజన్ షోల్డర్కి కారణాలు అండ్ ట్రీట్మెంట్ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.